హాయ్ అండి. మేమైతే శివరాత్రి రోజు పుణ్యగిరి వెళ్ళాము దర్శనం కోసం. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు పుణ్యగిరి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. అయితే ఆ రోజు కార్స్ అవి అలో చేయలేదు టెంపుల్ వరకు. ఆ బయట కనిపించిన ఆర్చ్ దగ్గరే కార్స్ అవి ఆపేశారు. అక్కడ పార్క్ చేసుకొని స్పెషల్ బస్సులు వేస్తే ఆ స్పెషల్ బస్కి వెళ్ళాం. అసలు బస్సులో రద్దీ అయితే మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రద్దీ ఉంటుందని. నాకు తెలీదు ఇలా ఉంటుంది అని. వ్యూ అయితే ఉందండి ఎక్సలెంట్. ఈ సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు అక్కడ పల్లెటూరు వ్యూకి అయితే అదే ఆ గ్రీనరీకి అయితే ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అనుకుంటా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి 2 నుంచి ఇలా స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి 3 3:34 ఇలా అయిపోయిందనమాట. కానీ ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. వెళ్ళే దారిలో కోతులైతే బాగా ఉన్నాయి. నార్మల్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయంట. ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కువ కనిపించలేదు. కానీ ఉన్నాయి. ఎలా అంటే కొబ్బరికాయ అది తీసుకెళ్ళేటప్పుడు పాల ప్యాకెట్లు అవి ఉంటే మనుషుల మీదకి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోవడం గట్రా చేసావన్నమాట. మా బాబాయ్ అయితే స్నాక్స్ పట్టుకున్నాం అనమాట. మా బాబు చేత వాటికి పెట్టేద్దామని. మా వారు చెప్పారు ఉంటాయి పెడితే తింటాయి అని. అయితే స్నాక్స్ పట్టుకుని వెళ్ళాము. పెడితే అవి మంచిగానే తిన్నాయి. మా బాబాయ్ అయితే ఫుల్ అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. వాటిని చూస్తూ వాటికి ఫుడ్ ఇస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను ఫస్ట్ టైం వెళ్ళడం, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా సరే చాలా బాగుంది. శివరాత్రి రోజు అలా పుణ్యగిరి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుంటానని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. పుణ్యగిరిలో ఉమా మహేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ టెంపుల్ విజయనగరం నుండి 25 km శృంగవరపుకోట పశ్చిమ దిశగా ఉన్న కొండలపై వెలిసింది. ఈ కొండల్ని తూర్ప కనుమ కొండలని కూడా అంటారు. ఈ పుణ్యగిరి గ్రామం శృంగవరపుకోటకు కేవలం 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఈ ఉమా కోటిలింగేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం దక్షిణ కాశీగా కూడా పేరుగాంచింది. ఇక్కడున్న ఈ వాటర్ ఫాల్ అనేది ఎక్కడ పుట్టిందో, ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో అనేది ఎవ్వరికీ తెలియదంట. ఆ వాటర్ అనేది నిత్యం అలా పారుతూనే ఉంటుందంట. ఈ దేవాలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోట దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యగిరి దేవాలయం అనేది ఉంది. పూర్వం మునులు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివుణ్ణి సాక్షాత్కారం ఇక్కడ పొందారంట. ఆ తర్వాత ఇక్కడ శివుడు లింగ రూపంలో స్వయంగా ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. ఈ దేవాలయం చరిత్రకి మహాభారతానికి సంబంధం ఉందని తెలుస్తుంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు వనవాసం చేశారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. పాండవులు వనవాసం పూర్తి చేసుకొని వనవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్రాజు కొలువుండేవారని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం చేశారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది. అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ పారే జలపాతంలో పాండవులు స్నానం రోజు ఆచరించేవారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవాలయం అన్ని రకాల సదుపాయాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ కోటిలింగాల రేవులో ఉన్న లింగాలపైన పైనుంచి వాటర్ అనేది పడుతుంది. కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టదార అనేది వస్తుంది.
ఈ దార అనేది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఎలాగా ఆవిర్భవించిందో అనేది ఎవ్వరికీ తెలీదు. ఆ పుట్టదార అనేది గర్భగుడిలో ఉన్న శివుణ్ణి తాకుతూ వస్తుంది. ఆ వచ్చిన దారిలో స్నానం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయని భక్తులది నమ్మకం. శివరాత్రి రోజున ఆ జలధారల కింద స్నానాలు చేసుకొని శివుడిని దర్శిస్తే అంతా మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ఇక్కడ ఉత్సవాలు మహాశివరాత్రి నుంచి 3 రోజుల పాటున ఘనంగా జరుగుతాయి. భక్తుల రద్దీతో ఆహ్లాదంగా చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇక రకరకాల ప్రాంతాల నుంచి అందరూ వచ్చి పాల్గొంటారు. నాకు తెలిసినంత వరకు అయితే ఆలయ చరిత్ర అయితే చెప్పాను. ఇందులో ఏవైనా తప్పులుంటే మన్నించండి. ఆ రోజు ఆ శివుని దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అంత రష్లో కూడా అంత మంచిగా దర్శనం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అక్కడ వ్యూ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చి అలా కూర్చునేటప్పుడు కోతులు అక్కడ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని ఎంత చక్కగా తింటున్నాయో అసలు అలా చూస్తుంటే అలా చూసుకొని ఉండిపోవాలనిపించింది చాలాసేపు. ఎంతసేపటి వరకో అక్కడ నుంచి కదలకుండా అలా కొద్దిసేపు చూసుకొని అక్కడ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకొని వచ్చేసాం. తిరిగి కిందకి దిగే దారిలో చిలక జ్యోతిష్యం కనిపించింది. అయితే మా వారు సరదాగా చిలక జ్యోతిష్యం చెప్పుకుంటానని చెప్పించుకున్నారు. సరేలేండి చెప్పించుకోండి అని కూర్చోబెట్టి చెప్పించుకున్నాం. అయితే మా బాబు ఆ చిలక తీస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో, చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందంగా చూస్తున్నాడు చిలక ఏం చేస్తుంది, ఏం చెప్తుందా అని. మొత్తానికి ఆ విధంగా మా పుణ్యగిరి ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్ని కావాలో మీకు చెప్తే నాకు వీలైనంత వరకు నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేనైతే దేవాలయం చరిత్ర చెప్పాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నేను ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మాతో పాటు అమ్మ నాన్న కూడా వచ్చారు. ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. తిరిగి మేము రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 8:39 అయిపోయింది. ఆ రోజు వెళ్ళినందుకు మాత్రం చాలా ఆనందించాం. కానీ ఆ రోజు జాగారం ఉండడం అయితే అవ్వలేదు. అలా వెళ్ళి రావడం వల్ల టైర్డ్ అయిపోయి ఫుల్గా మరి జాగరణ అయితే చేయలేకపోయాం. కానీ శివుని దర్శనం చాలా బాగా అయింది. ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా ఆనందంగా ఉన్నాను. మా ఆయనకైతే ఆ చిలక జ్యోతిష్యం దగ్గర ఆ చిలక తీయడానికి ఎంతసేపు ఆలోచించిందో, ఆలోచించి ఆఖరికి ఆంజనేయ స్వామివారిని తీశారు. ఆంజనేయ స్వామివారిని తీసి చెప్పారు. ఆయనైతే చెప్పడం బాగానే చెప్పారు. ఏదైనా మన ఇష్టం, అన్నీ నమ్మాలనేం లేదు కదా. శివరాత్రి వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలి. బట్ నాకు బాబు వల్ల ఇంట్లో వర్క్ చేసుకొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయింది. సో లేట్గా అప్లోడ్ చేశాను. ఏమనుకోవద్దు. ఎప్పుడో శివరాత్రి అయిపోయింది తినేంటి ఇప్పుడు అప్లోడ్ చేసిందని. నాకు వీలు అవ్వలేదు అప్లోడ్ చేయడానికి. అది వీడియోస్ మా వారి ఫోన్లో ఉన్నాయి. ఆయన ఉండేటప్పుడే ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే అవ్వదు. నా ఫోన్లో నేనేం తీసుకోలేదు, అన్నీ ఆయన ఫోన్లోనే తీశాను. అందువల్ల ఎడిటింగ్ లేట్ అయ్యి అప్లోడ్ చేయడం కూడా లేట్ అవుతుంది. ప్లీజ్ ఎవరు ఏం అనుకోవద్దు. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకే విధమైన వీడియోస్ చేయాలో మీరు సజెస్ట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు. ఇంకా అంతే. ఎండింగ్ వచ్చేటప్పుడు మా వారు అలాగా చిలక జ్యోతిష్యం చెప్పించుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం. మరి ఎప్పుడు మా వారు అలా అడగరు. బట్ ఎందుకు కూర్చొని చెప్పించుకోవాలనిపించిందో చెప్పించుకున్నారు. మా బాబు కూడా మా వారితో పాటు చక్కగా కూర్చొని ఆయన ఏం చెప్పారా వాట్ ఈజ్ వాట్ అనేది విన్నారు. ఇంకా అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye. Thank you so much. Please subscribe.